గురుగారు వృత్తి ఉద్యోగ ఆర్థిక వ్యాపార పరంగా కుంభరాశి వారికి 2026లో ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యే నమ. ఓం శ్రీ మాత్రే నమ. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరవంతే పార్వతీ పరమేశ్వరౌ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. కుంభరాశి రాశ్యాధిపతి శని. కుంభరాశి యొక్క క్యారెక్టర్ ఏంటంటే అందరినీ నమ్మటం, అందరికీ డబ్బులు ఇవ్వటం, మోసపోవటం. కుంభరాశి యొక్క క్యారెక్టర్ అది. ఎక్కువ మంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అలానే చేస్తున్నారు. అంటే జాలిగుండె దయా హృదయం కలిగిన వాడు కుంభరాశి వాళ్ళు. అయితే వాళ్ళ వల్ల ఏంటంటే కొంతమంది యూటిలైజ్ చేసుకొని మిస్యూజ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు జాగ్రత్త వహించాలి. కుంభరాశి వాళ్ళకి 2026లో గ్రహ సంచార వీక్షణం గ్రహగమన గతులు మనం చూసినట్లయితే ప్రధానంగా వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది. గురువు సంవత్సర కాలం పాటు, శని 2.5 సంవత్సరాలు, రాహుకేతులు 18 నెలలు, రవి బుధ శుక్రగ్రహాలు నెల రోజుల పాటు, కుజుడు 45 రోజుల పాటు ఉంటాడు, చంద్రుడు 2.5 రోజుల పాటు ఉంటాడు. కుంభరాశి వాళ్ళకి పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం అది వక్రస్థితిలో ఉంది. అంటే మార్చి 11 వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా ఇచ్చే పుచ్చుకునే లావాదేవీల్లో కానీ ట్రాన్సాక్షన్స్ కానీ చేయకూడదు. మార్చి 11 తర్వాత చక్కగా చేసుకోవచ్చు. మార్చి 11 తర్వాత ఎందుకు చేసుకోకూడదు, ఎందుకు చేసుకోవాలంటే మార్చి 11 వరకు ఎవరికి ట్రాన్సాక్షన్ చేసినా తిరిగి వచ్చే అవకాశం అనేది లేదు. అంటే గోడకేసిన సున్నం లాంటిది అది. మార్చి 11 తర్వాత ఎవరికి డబ్బులు ఇచ్చినా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. జూన్ 2వ తారీఖున ఈ కుంభరాశి వాళ్ళకి ఏమవుతుందంటే 6వ స్థానంలోకి గురువు ప్రవేశిస్తారు. సహజంగా కుంభరాశి వాళ్ళకి ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో ఉండటం, వక్రస్థితిలో ఉండటం, మళ్ళీ షష్టమ స్థానంలో ఉండటం, మళ్ళీ సప్తమ స్థానంలోకి వస్తారు. ఎప్పుడు వస్తారు? అక్టోబర్ 31వ తారీఖు వీళ్ళకి వచ్చేటప్పటికల్లా సప్తమ స్థానంలోకి వస్తాడు. అంటే మార్చి 11 వరకు బాగుంటుంది. మళ్ళీ ఎప్పుడు బాగుంటాడు గురువు అంటే అక్టోబర్ 31 నుంచి బాగుంటాడు. అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ వరకు బాగుంటాడు. అప్పుడు ఆ సమయం మాత్రమే మంచి సమయం. అంటే స్పెసిఫిక్గా మన ప్రేక్షకులకి మార్చి ఏదైతే 11వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు బాగుంటాడు, మంచి స్థానంలో ఉంటాడు. మళ్ళీ డిసెంబర్ 31 నుంచి డిసెంబర్ 18 వరకు గురువు బాగుంటాడు. అంటే ఈ సమయం జూన్ 1, జూన్ 2 టు అక్టోబర్ 31. మళ్ళీ ఏదైతే నేను చెప్పానో ఆ టైంలో మాత్రమే బాగుంటాడు. అంటే టోటల్గా వాళ్ళకు వచ్చేటప్పటికల్లా గురువు ఒక 60-70% బాగుంటాడు, 70% బాగుంటాడు. వాళ్ళకి ఇబ్బంది పడాల్సిన పనేమీ లేదు. అయితే ఏంటంటే గురువు యొక్క బలం వల్ల ఆర్థిక స్థితిగతి అనేది బాగుంటుంది, అధిక లాభాలు కలిగే అవకాశాలు. ప్లస్ ఇంకోటి ఏమిటంటే శత్రులు మిత్రులుగా మారిపోతారు. ఎవరైతే డబ్బు రావాల్సిన వ్యక్తులు ఉంటారో వీళ్ళకి జూన్ 1వ తారీఖు తర్వాత డబ్బులు వస్తాయి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మొండి బాకీలు సులవుతాయి. అక్టోబర్ 31 వరకు కూడా వాళ్ళకి బాగా మొండి బాకీలు వసూలయ్యే అవకాశాలు బాగుంటాయి, అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మార్చి 11వ తారీఖు నుంచి జూన్ 2వ తారీఖు వరకు కూడా అనుకూలంగా ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఆ తర్వాత కూడా మిశ్రమైన ఫలితాలు, మధ్య ఫలితాలు ఉంటాయి వీళ్ళకి. కాబట్టి టోటల్గా గురువు నేను చెప్పినట్టుగా 70% బాగున్నాడు. లాభం కలగటం ఒకటి, వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయి, అధిక లాభాలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే శని యొక్క ప్రభావాన్ని మనం చూసుకున్నట్లయితే శని జూలై 25 నుంచి వక్రస్థితిలో ఉంటాడు. ఆ జూలై వక్రస్థితిలో 25 తారీఖు వరకు, 25 నుంచి వక్రస్థితిలోకి వెళ్ళిపోతాడు. జనవరి 1 నుంచి 2వ స్థానంలో ఉంటాడు. అంటే జనవరి 1వ తారీఖు నుంచి జూలై 25 వరకు ద్వితీయ స్థానంలో ఉంటాడు. ఈ కుంభరాశి వాళ్ళకి రాస్యాధిపతి అలానే వ్యయాధిపతి ద్వితీయంలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. వ్యయంలో వీళ్ళకి జన్మంలో ఉన్న, ద్వితీయంలో ఉంటేమో కుటుంబంగా పరంగా ఇబ్బందులు. జూలై 25 కుటుంబ పరంగా ఇబ్బందులు, తండ్రుల యొక్క గొడవలు, బంధుమిత్రులతో కొంత సహనంగా ఉండాలి. వాళ్ళతో ఎవరితో అయినా సరే ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. జన్మంలో శని వస్తాడు జూలై 25 నుంచి. అప్పుడు తన ఆరోగ్యం గురించి జాగ్రత్త చూసుకోవాలి. రాహు యొక్క ప్రభావం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కేతువు పరంగా కూడా తీర్థయాత్ర పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. శుక్రుడి వల్ల వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయి. అంటే వివాహాలు చేసుకోవటం ఒకటి, అలానే చదువుల విషయంలో డబ్బులు ఖర్చు పెడతారు. రవి వల్ల మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. అలానే బుధుడి వల్ల నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. ముఖ్యంగా నూతనంగా వ్యాపారాలు చేసేవాళ్ళు ఎప్పటి నుంచి ప్రారంభం చేయొచ్చు అంటే
మార్చి 11వ తారీఖు నుంచి జూన్ 2 వరకు నూతన వ్యాపారం ప్రారంభం చేయొచ్చు. మళ్ళీ ఎప్పుడు ప్రారంభం చేయాలంటే అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 18 వరకు నూతన వ్యాపారం చేయొచ్చు. అంటే అప్పుడు ఆ సమయంలో గురువు బాగుంటాడు కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. 2026లో కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి పరిహారాలు చేయవలసి ఉంటుంది గురువుగారు? శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి ఈ సంవత్సరం అంతా. రెండవ మంత్రం ఏమిటి అని అంటే ఆరోగ్యపరంగా ఆరోగ్యం మహాభాగ్యం హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు. ఆరోగ్యం మెరుగుపడటానికి నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేయాలి, రుద్ర నమ్మకం కాలతోటి. ఆయు ప్రమాణం పెరుగుతుంది అనేది అదొకటి. అలానే అంగారకుడి యొక్క ఆరాధన అంటే ప్రమాదాలు గొడవలు జరగకుండా ఉండటానికి మనం చేయాల్సిన ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారశక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని, ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరగటానికి యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకున్నారంటే మనం మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. కుంభరాశి వారికి 2026లో ఏ విధమైన లాభాలు ఉంటాయి, ఏ విధమైన పరిహారాలు పాటించాలో చాలా వివరంగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు.